అనితమ్మా, చదువు పూర్తయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేనేం చెయ్యాలో నువ్వే చెప్పు. గ్రాడ్యుయేట్ అయ్యి గ్రాడ్యుయేట్ తెలుసుకున్నావే, నువ్వేం చదివావు? నేనేం చదవలేదు, కానీ నాకు తెలియని విషయమంటూ లేదు. మెడిసిన్ దగ్గర నుంచి థామస్ ఆల్వా ఎడిసన్ వరకు నాకు తెలుసు. నీకు మెడిసిన్ తెలుసా? అయితే చెప్పు, మా తులసికి ఏమైంది? ప్లీజ్ పడు తల్లి. చెప్తాను. చెప్పు మరి. చెల్లెమ్మా, నీతో చెడు మాటలు చెప్పడం నాకు ఇష్టం లేదు. తులసికి చేతబడి చేశారు. చేతబడి? అవును, ఇది సామాన్యమైన విషయం కాదమ్మా. కాశ్మీరా క్షుద్ర దేవతల్లో అతి ముఖ్యమైనది. దీన్ని బాగు చేయడం సాధ్యం కాదు, మరణమే. నోను, మన తులసి చావకూడదు. పైడి తల్లి, నువ్వు మనసు పెడితే ఈ సహాయం చేయలేకపోతావా? ఇదంతా నీతో చెప్పకూడదు, కానీ చెప్పేశారు. వెళ్ళు చెల్లెమ్మా, వెళ్ళు. మీ అన్నయ్యతో చెప్పి ఎవరైనా మాంత్రికుడిని పిలిపించము. చెప్తాను. పైడి తల్లి, అన్నయ్య ఇవన్నీ నమ్మడే. అవును, నాకు తెలుసు. అందుకే నేను ఊరుకుండాల్సి వచ్చింది. దీనికి ఏదైనా ఒక పరిహారాన్ని మనం కనిపెట్టాలి చెల్లమ్మా. అవును పైడి తల్లి, ఈ ఇంట్లో నా మాట వినే వాళ్ళు ఎవ్వరూ లేరు. నేను చిన్నపిల్లనని అందరూ నన్ను చులకనగా చూస్తారు. నువ్వు ఒక్కడివే నన్ను అర్థం చేసుకున్నావు. ఏదో ఒక మార్గం చూడాలి. ఏం చేస్తే పాప బ్రతుకుతుందో తెలియాలి. నేను దాచుకున్న డబ్బుంది, అది తీసుకొస్తాను. కావాలంటే అది ఖర్చు పెట్టు. వద్దు చెల్లెమ్మ, నేనుండగా డబ్బు అవసరం ఏమి రాదమ్మా. 2 రోజుల్లో అంతా సర్దుకుపోతుంది. ఈ మంత్రాలు తెలిసిన ఫకీర్లున్నారు, బైరాగులున్నారు. నిజమైన మంత్రగాళ్ళని మనం వెతికి పట్టాలి. అంతకు అంత చెల్లిస్తాను చెల్లెమ్మా. నేను వెళ్ళి తెలుసుకొస్తాను. బాధపడకమ్మా, కొంచెం ఓపిక పట్టు. అల్సర్ సైనటిక్ అటాక్ లో పాప కేసు చాలా విచిత్రంగా ఉంది. నేను నా కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వహిస్తున్నానా, లేక నా అజ్ఞానంతో కాలాన్ని వ్యర్థం చేస్తున్నానా? అనవసరంగా నేను ఇంత ట్రీట్మెంట్ ఇస్తున్నానే. ఏమవుతుందో ఏమో. శ్రీధర్, పాపని ఇక్కడే ఉండనివ్వండి, రేపు తీసుకెళ్ళొచ్చు. మన పాపకి ఏమైందండి? అంతా సర్దుకుంటుందమ్మా, మీరింటికి పదండి. రాత్రంతా పాపకి నేను కాపలా ఉంటాను. మీరేం సంకోచించకండి. మీకెందుకు మావయ్య శ్రమ? అయ్యో, ఇందులో శ్రమే ఉందమ్మా. మీరు వెళ్ళండి, తీసుకెళ్ళండి. వెళ్ళండి, పదండి.